నమస్కారం. ఈరోజు మనం అజామిళుడి కథ గురించి తెలుసుకుందాం. ఇది చాలా అద్భుతమైన కథ. అనుకోకుండా భగవంతుడి పవిత్రనామాన్ని పలికితే చాలు, అది కూడా మనల్ని మోక్షం వైపు ఎలా నడిపిస్తుందో ఈ కథ మనకు చాలా చక్కగా వివరిస్తుంది. సరే, ఈ కథను మనం చాలా కీలకమైన, నాటకీయమైన ఘట్టం నుంచి మొదలుపెడదాం. అజామిళుడికి 88 ఏళ్లు, మరణశయ్యపై ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో అతని ఆత్మ కోసం ఒక పెద్ద పోరాటమే మొదలవబోతుంది. అప్పుడక్కడకు 2 రకాల శక్తులు వచ్చాయన్నమాట. ఒక పక్క చూడ్డానికి చాలా భయంకరంగా, క్రూరంగా ఉన్న యమదూతలు. వాళ్లు తీర్పు ఇవ్వడానికి వచ్చారు. మరోపక్క దివ్యమైన కాంతితో వెలిగిపోతున్న విష్ణుదూతలు. వాళ్లు రాగాని అజామిళుడికి రక్షణగా నిలబడ్డారు. ఇక్కడే మనకొక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. అజామిళుడు జీవితాంతం పాపాలు చేశాడు. మరి అలాంటి వ్యక్తి కోసం ఈ దైవదూతలు వచ్చి విశ్వన్యాయాన్ని ఎందుకడ్డుకుంటున్నారు? దీనికి సమాధానం తెలియాలంటే మనం అజామిళుడి గతాన్ని ఒకసారి చూడాలి. అయితే అజామిళుడు మొదటినుంచీ ఇలా పాపి కాదు. నిజం చెప్పాలంటే యవ్వనంలో అతను ధర్మానికి, క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేవాడు. అతను ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. వేదాలన్నీ చదువుకున్నాడు. చాలా మంచి గుణాలు, మంచి ప్రవర్తన ఉండేవి. ఇంద్రియ నిగ్రహం, సత్యం పలకడం, పవిత్రంగా ఉండటం, ఇలా ఒక బ్రాహ్మణుడికి ఉండాల్సిన సుగుణాలన్నీ ఉన్నాయి. కాని అతని జీవితం పూర్తిగా మారిపోబోతోంది. ఒకరోజు తన తండ్రి కోసం పూజకు అవసరమైన కుశగడ్డి, సమిధలు తీసుకురావడానికి అడవికి వెళ్లాడు. అక్కడ ఒక శూద్రుడు, ఒక వేశ్య కామంతో ప్రవర్తించడం చూశాడు. ఆ ఒక్క దృశ్యం అతని జీవితాన్ని తలకిందులు చేసేసింది. మాయశక్తి ఎంత బలంగా ఉంటుందంటే శాస్త్రాలు చదివినవాడే అయినా ఆ కోరికల ఉద్ధృతి ముందు నిలవలేకపోయాడు. ఇక అంతే, అతను తన బ్రాహ్మణ సంస్కారాన్ని, తన కుటుంబాన్ని వదిలేశాడు. ఆ వేషతోనే జీవించడం మొదలుపెట్టాడు. తన వారసత్వ ఆస్తినంతా కరిగించేశాడు. వాళ్లను పోషించడానికి అడ్డదోవలో డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. సరే, ఇప్పుడు మళ్ళీ మనం అజామిళుడి చివరి క్షణాలకు వెళదాం. అతని మరణశయ్య దగ్గర అతని ఆత్మకోసం 2 పక్షాల మధ్య పెద్ద వాదన జరగబోతుంది. యమదూతలు తమ వాదనను చాలా స్పష్టంగా వినిపించారు. కర్మ సిద్ధాంతం ప్రకారం అజామిళుడు పాపాలు చేశాడు. అతను ఎప్పుడూ ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే. అతన్ని యమలోకానికి తీసుకువెళ్ళాలి. వాళ్ళేమన్నారంటే, వేదాల్లో చెప్పిందే ధర్మం, దానికి వ్యతిరేకమైంది అధర్మం. సింపుల్. అజామిళుడు ధర్మాన్ని తప్పాడు. అంతేకాదు, సూర్యుడు, అగ్ని, ఆకాశం, భూమి, చివరికి మన లోపలుండే పరమాత్మ, ఇలా అన్నీ మన పనులకు సాక్షులుగా ఉంటాయి. ఎవరూ తప్పించుకోలేరు అని నొక్కి చెప్పారు. కాని విష్ణుదూతులు చెప్పిన సమాధానం అక్కడున్న వాళ్లందర్నీ ఆశ్చర్యపరిచింది. వాళ్ళేమన్నారంటే, అజామిళుడు ఈ ఒక్క జన్మలో చేసిన పాపాలకే కాదు, లక్షలాది జన్మల నుంచి చేసుకుంటున్న పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాడు అని ప్రకటించారు. అసలిది ఎలా సాధ్యం? అజామిళుడి మోక్షానికి కారణం, ఆ రహస్యం అతను భయంతో పలికిన ఒకే ఒక్క మాటలో ఉంది. ఆ భయంకరమైన యమదూతల్ని చూసి అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. ప్రాణభయంతో తనకి అత్యంత ఇష్టమైన చిన్న కొడుకుని పిలిచాడు. యాదృచ్ఛికంగా ఆ కొడుకు పేరు భగవంతుడైన నారాయణుడి పేరు. అతను బిగ్గరుగా అరిచాడు, నారాయణా! చూడండి, ఇక్కడ అతను భగవంతుణ్ణి ప్రార్థించట్లేదు, కేవలం తన కొడుకుని పిలుస్తున్నాడు. అయినా సరే దీన్నే నామాభాస అంటారు. అంటే పవిత్రనామం యొక్క నీడ లేదా ప్రతిబింబం అన్మాట. ఈ నామాభాసకే మోక్షాన్నిచ్చే శక్తి ఉందని విష్ణుదూతలు వివరిస్తారు. వాళ్ళు ఒక మంచి ఉదాహరణ చెప్పారు. అగ్ని ఉందనుకోండి, దాన్ని మీరు తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా అది కాల్తుంది, ఫలితం మారదు కదా. అలాగే భగవంతుని పవిత్రనామం కూడా అంతే. దాన్ని మీరు తెలిసి జపించినా, తెలియక పలికినా అది మీ పాపకర్మల ఫలితాలన్నిటినీ కాల్చేస్తుంది. అంటే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, భగవంతుడి నామం యొక్క శక్తి సంపూర్ణమైనది. దాన్ని ఎగతాళిగా పలికినా, సరదాకి అన్నా, లేదా అజామిళుడిలా తన కొడుకుని పిలిచినా సరే దాని ప్రభావం ఏమాత్రం తగ్గదు. అది అపరిమితమైన పాపాలను కూడా తక్షణమే నాశనం చేస్తుంది. యమదూతల నుంచి తనని కాపాడటం, ఈ గొప్ప ఆధ్యాత్మిక సంభాషణ వినడం, ఇవన్నీ చూశాక అజామిళుడు పూర్తిగా మారిపోయాడు.
అతనికి ఒక రెండవ అవకాశం దొరికింది. అతనికి తన గతం మీద విపరీతమైన పశ్చాత్తాపం కలిగింది. వెంటనే భౌతిక బంధాలన్నీ వదిలేశాడు. హరిద్వార్కు వెళ్లి అక్కడొక విష్ణు ఆలయంలో ఉంటూ తన మిగిలిన జీవితాన్ని భక్తియోగానికి అంకితం చేశాడు. తన మనసును ఎప్పుడూ భగవంతుని రూపం మీదే నిలిపాడు. చివరికి అతని సమయం ఆసన్నమైనప్పుడు మళ్ళీ అదే నలుగురు విష్ణుదూతలు ప్రత్యక్షమయ్యారు. ఈసారి అతను గంగానది ఒడ్డున శాంతియుతంగా తన శరీరాన్ని విడిచిపెట్టి భగవంతుని సహచరుడిగా ఉండటానికి తగిన తన అసలు ఆధ్యాత్మిక శరీరాన్ని తిరిగి పొందాడు. సో, అజామిలుడి కథ మనకు ఆశ అంటే ఏంటో, విముక్తి ఎలా సాధ్యమో చూపిస్తుంది. భగవంతుడి పవిత్ర నామాలలో ఎంత అపారమైన శక్తి దాగి ఉందో ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, తెలియకుండా పలికిన నామానికే ఇంత శక్తి ఉంటే ఇక పూర్తి విశ్వాసంతో భక్తితో జపిస్తే దాని శక్తి ఇంకెంత ఉంటుంది. ఈ విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.